సో యెస్. మా ఛానల్ కి ఒక యూట్యూబ్ స్ట్రైక్ పడింది. సో స్ట్రైక్ ఎవరి నుంచి పడింది, ఎవరి వల్ల పడింది అనేది మా చెల్లి చెప్పింది అనమాట. మా అన్న దగ్గరికి లేదు నువ్వు యూట్యూబ్ లో కూడా పెట్టంటాడు. 1 డే తర్వాత ఇన్‌స్టా గైస్ అసలు ఆల్‌మోస్ట్ 90K వ్యూస్‌కి వెళ్ళిపోయింది అదైతే. దంచి 90K. కొట్టింది. ఆ! దానికి ఫాలోవర్లు కూడా 50 మంది కూడా లేరు ఆ ఛానల్ కి. కంప్లీట్లీ 3 ఛానల్ స్ట్రైక్స్ యాక్టివ్ గా ఉంటే గనక ఛానల్ ఎత్తిపోయిద్ది అనమాట, అదే ఎత్తిపోతాం మొత్తం. గదా! సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్న చెల్లి కబుర్లు. సో ఈ రోజు వీడియో దేని గురించి అంటే ఇది ఒక డిఫరెంట్ టాపిక్. దేనికి రిలేటెడ్ కాదు. ఇప్పటి వరకు మన ఛానల్ అసలు మాట్లాడుకోలేదు దీని గురించి. రిలేటెడ్ కాదేంటి, యూట్యూబ్ కి రిలేటెడ్, అది రిలేటెడ్ కాదంటే ఏంటి? యూట్యూబ్ కి రిలేటెడే. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న కంటెంట్ కి రిలేటెడ్ కాదు. మనం క్రికెట్ గానీ లేకపోతే ఇంకోటి గానీ మాట్లాడుకున్న మీమ్స్ గానీ ఇంకోటి ఇంకోటి అట్లాంటివన్నీ ఏంటి చెప్పవా? కాకుండా ఇంకోటి అదే ఇంకోటి ఏంటి మీమ్స్ గానీ అప్పుడప్పుడు నువ్వు వ్లాగ్ వదిలేవు, నీ ట్రావెల్ వ్లాగ్ అని, నేను సినిమాకి వెళ్ళింది వదిలే, అట్లాంటివి ఏమీ కాకుండా ఇది ఒక డిఫరెంట్ ఓకే అన్నమాట. సో ఓకే. అది ఛానల్ కి రిలేటెడే. క్లారిటీ ముఖ్యం. ఛానల్ కి రిలేటెడే కాకపోతే ఛానల్లో ఉన్న కంటెంట్ కి రిలేటెడ్ కాదు అది. సో బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. అది అది ఏ విషయం అనేది అన్ననే చెప్తాడు. అన్న కమాన్ టేక్ ది ఏ అన్న. విషయం కాదు అది గైస్. ఫస్ట్ థింగ్ ఏమైంది మాకు అంటే, ఫస్ట్ ఒక స్టోరీ చెప్తా. స్టోరీ ఏంటంటే, మినీ మానిటైజేషన్ అని ఒకటి ఉంటది గైస్, ఏది యూట్యూబ్ ప్రోగ్రామ్ లో. ఏంటి, 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ వాచ్ అవర్స్ వచ్చేసి 3000 వాచ్ అవర్స్ అయితే మినీ మానిటైజేషన్ కి అప్లై చేయొచ్చు అనమాట. అప్లై చేస్తే ఏమైతుంది, సూపర్ చాట్ చేయడానికి మీకు ఛాన్స్ దొరుకుతుంది. అంటే యాజ్ ఫ్యాన్స్ గా మీరు మాకు ఏదైనా స్టిక్కర్స్ పంపించాలన్నా ఏదైనా చేయాలన్నా సూపర్ చాట్ చేయొచ్చు. అంటే అక్కడి నుంచి మీరు మనీతో పర్చేస్ చేసి ఆ స్టిక్కర్స్ ని మాకు పంపించచ్చు అనమాట. ఎక్స్క్లూజివ్ కంటెంట్ వాళ్ళ వరకే డెలివర్ చేయడానికి అలాంటిది ఏదో ఉంటది అనమాట బేసిక్ గా. మెంబర్షిప్స్ తీసుకునే ఛాన్స్ ఉంటది. మెంబర్షిప్ సంథింగ్, మనకంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఏదో ఉంది బేసిక్ గా యూట్యూబ్ లో నేనైతే చూసాను. అది అప్లై చేసుకోవడానికి అనేది ఛాన్స్ వస్తుంది. 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, నెక్స్ట్ 3000 వాచ్ అవర్స్ అవ్వాలి. సో మ్యాటర్ ఏంటంటే మాది 60 days లోనే 500 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. నెక్స్ట్ 3000 వాచ్ అవర్స్ కూడా ఆల్మోస్ట్ అప్పటికి దగ్గరకు వచ్చేసాం. అయిపోయింది అసలు 3000 అయిపోయి కూడా ఇప్పుడు 15 రోజుల పైన అయిపోయింది guys. కానీ మేమేందంటే అది అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదనమాట. అంటే చెయ్యొచ్చు కానీ చేస్తే అది క్యాన్సిల్ అవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి యూట్యూబ్ తల్లి చెప్తుంది మాకు. అంటే యూట్యూబ్ లో ఉన్న కంటెంట్ క్రియేటర్స్ అందరు చెప్పిన మ్యాటర్ అదనమాట. ఏంటి అని అంటే, మా ఛానల్ కి ఒక స్ట్రైక్ పడింది గైస్. సో మా ఛానల్ కి ఒక యూట్యూబ్ స్ట్రైక్ పడింది. సో స్ట్రైక్ ఎవరి నుంచి పడింది, ఎవరి వల్ల పడింది అనేది మా చెల్లి చెప్పింది అనమాట. అదే అక్కడి నుంచి. సో స్ట్రైక్ పడటం వల్ల మేము అది అప్లై చేయలేకపోతున్నాం గైస్. సో బటన్ ఎనేబుల్ ఉంది, అప్లై కొట్టేసేయచ్చు మేము బటన్, కానీ అది కొట్టొద్దు, ఆ స్ట్రైక్ కంప్లీట్ అయ్యే వరకు అని చెప్పేసి చెప్తున్నారు. అది ఎలా కంప్లీట్ అవుతుంది స్ట్రైక్ అనేది నేను లేటర్ ఆన్ వీడియో చెప్తాను. ఫస్ట్ అసలు రూట్ కాజ్ ఎవరు, కర్త కర్మ క్రియ కల్ప్రిట్ ఎవరు అని చెప్పేసి మాట్లాడుకుందాం గైస్. ఫస్ట్ అక్కడ అడగండి కల్ప్రిట్ ఎవరు అని చెప్పేసి. బేసిక్ గా ఇది ఎప్పుడు పడింది అంటే చెప్తా. మ్యాచ్ కూడా నాకు గుర్తుంది, చెప్తా నేను. సో నేనేం సో మ్యాచ్ అంతా అయిపోయింది, ఢిల్లీ గెలిచింది ఆర్సీబీ మీద. ఆర్సీబీ బెంగళూరు గ్రౌండ్ లో కేఎల్ రాహుల్ ఒక మంచి సెలబ్రేషన్ చేశాడు. అదే. సో నేను అనుకున్నా ఓకే ఇది ఇన్స్టాగ్రామ్ లో పెడితే మన పేజ్ కి మంచి ఫాలోయింగ్ వస్తుంది అది ఇది అని చెప్పి నేను అన్నకు ఫోన్ చేసి, అన్న నేను ఇట్లా చేశాను, ఒక బీజిఎం ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి ఇన్స్టాలో పెడతా అని చెప్పా. అవన్నీ వద్దు, ఇక్కడ ఏమైందంటే నా క్రియేటివిటీ నా టాలెంట్ ఏదో చూపిస్తా అని చెప్పేసి నేను బీజిఎం యాడ్ చేసా వీడియోకి, అది చేసా ఇది చేసా, ఎలివేషన్ ఏం పాట పెట్టేదానికి ఏదో పాట పెట్టి శనివారం ఏదో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసింది. కాదు ఇదంతా ఫైన్, అదంతా మంచిగా యాడ్ చేసా, ఇన్స్టా వరకు పెట్టా. ఇన్స్టా వరకు పెడితే నాకు తెలుసు ఓకే చాలా రీల్స్ చూస్తుంటాం కదా, మంచిగా ఇదేంటి హైప్ ఎక్కించుకుంటాం, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే స్ట్రైక్ ఏం పడదు అది ఇదని ఫైన్ అని ఇన్స్టాగ్రామ్ వరకు పెట్టా. మా అన్న దగ్గరికి లేదు నువ్వు యూట్యూబ్ లో కూడా పెట్టంటాడు. ఎందుకు అక్కడ రీజన్ ఉంది ఎందుకు. మ్యూజిక్ నేను యూట్యూబ్ లో చూసిన దాని ప్రకారం 60 seconds కంటే తక్కువ వాడుకుంటే గనక మ్యూజిక్ ఏం కాదు, ఫస్ట్ థింగ్. అది ఫస్ట్ పాయింట్ కేస్. ఏ మ్యూజిక్ అయినా 10 or 12 seconds యూజ్ చేసుకోవచ్చు, ఇది బయటది. కానీ యూట్యూబ్ ఏం చేస్తుందంటే షార్ట్స్ లో యాడ్ మ్యూజిక్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడి నుంచి నీకు దొరికింది అనుకో ఏదన్నా ఆడియో, దాన్ని నువ్వు వాడుకోవచ్చు అని చెప్పేసి.
ఇప్పుడు షార్ట్స్ 3 మినిట్స్ లెంత్ అయినాయి గైస్, 3 మినిట్స్ లెంత్ అయినాయి. సో నేనేమన్నాను, అట్లీస్ట్ 3 మినిట్స్ కాకపోయినా 50-60 సెకండ్స్ 58-56 ఆ మధ్యలో ఆపేసే నీతు అలా పెట్టుకో, నువ్వు అలా పెట్టుకుని ఈ మ్యూజిక్ యాడ్ చేసుకో, ఈ నువ్వు యాడ్ మ్యూజిక్ చేయకు, యాడ్ నువ్వు చేయి మ్యూటెడ్ వీడియో పెట్టి షార్ట్స్ వీడియో పెట్టి షార్ట్స్ లోంచి తెచ్చుకో అని చెప్పి చెప్పాను అనమాట. అది సో సో దానివల్ల స్ట్రైక్ పడదని మొత్తం రీసెర్చ్ చేసాకే చెప్పా రీసెర్చ్ గైస్, చేసి నేనైతే నా సైడ్ చెప్పాడు. తప్పేం లేదు. అంతా ఫైన్, అంతా బానే ఉంది. మ్యూజిక్ యాడ్ చేసి పెట్టాను. నాకు తెలిసి 1 డే కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్లీ మాకు ఫస్ట్ స్ట్రైక్ ఇన్స్టా చెప్పు, ఫస్ట్ ఇన్స్టా స్టోరీ చెప్పు 1 డే తర్వాత. 1 డే తర్వాత ఇన్స్టా గైస్ అసలు ఆల్మోస్ట్ 90K వ్యూస్ కి వెళ్ళిపోయింది. అదైతే దంచి 90K. కొట్టింది. దానికి ఫాలోవర్లు కూడా 50 మంది కూడా లేరు ఆ ఛానల్. అదే కదా, అసలు 50 మంది లేరు, అయినా 90K వెళ్ళిపోయింది. అసలు అంత ట్రెండింగ్, అసలు హాట్ టాపిక్, ఎట్లా అంటే హాట్ కేక్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది ఇంకా అది. నువ్వు సరే హ్యాపీ ఫీల్ అయ్యావేనా? అంటే నేను కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యా, మన టాలెంట్ గుర్తించారు అని చెప్పి. సో అది తీరా యూట్యూబ్ కి వస్తే వ్యూస్ కూడా నాకు 100 కూడా రాలా. బేసిక్ గా మేము అనుకున్నది ఏంటి, మ్యూజిక్ అది ఇది మొత్తం అన్ని రీసెర్చ్ చేసి పెట్టున్నాం కదా. తీరా చూస్తే మాకు అసలు స్ట్రైక్ పడింది టీ సిరీస్ నుంచి కాదు, అసలు మ్యూజిక్ నుంచి కాదు, దేని గురించి కాదు, అసలు ఆ మూవీకి రిలేటెడ్ గా కాదు. స్ట్రైక్ మాకు ఐపీఎల్ నుంచి పడింది గైస్. కేఎల్ రాహుల్ వీడియో వాడామని చెప్పి పడింది. అది స్ట్రైక్ రైట్ టైం కూడా గైస్. ఎవరు వేసారంటే IPL T20.com అని చెప్పేసి అక్కడి నుంచి పడింది మీకు స్ట్రైక్ అని చెప్పేసి వచ్చింది. అక్కడ జరిగిన మిస్టేక్, నేను మా చెల్లి కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇలాంటి వీడియోస్ చాలా మంది పెడతారు, ఆ క్లిప్స్ అనేవి చాలా మంది పెడతారు కదా, వాళ్ళకి పడని స్ట్రైక్లు. ఎందుకంటే మ్యాచ్ అయిపోయి 2-3 రోజుల తర్వాత కూడా నేను ఆ కేఎల్ రాహుల్ సెలబ్రేషన్ అని చాలా యూట్యూబ్స్ లో నేను చూసాను. వాళ్ళకి పడని స్ట్రైక్ ఈ చిన్న ఛానల్ అని చెప్పి మనల్ని టార్గెట్ చేశారా, లేకపోతే మనకెందుకు పడింది అని చెప్పేసి కొంచెం మైండ్ లో పదును పెడతా స్టార్ట్ చేశారు అనమాట. పెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు చేసేదానికి మా చెల్లి చేసిన దానికి తేడా ఏంటంటే, వాళ్ళు ల్యాప్టాప్ స్క్రీన్, టీవీ స్క్రీన్ కనిపించేటట్టు పెట్టారు. అంటే ఫుల్ ఫ్రేమ్ లో టీవీ ఉంటుంది, హాట్స్టార్ గానీ అన్ని వస్తాయి అనమాట అందులో. అక్కడ ఏమేమి కనిపించాలి అన్ని కనిపిస్తాయి. మా చెల్లి తెలివిగా ఫోన్ లో ఆ ల్యాప్టాప్ అన్నా కనిపించకుండా డైరెక్ట్ వెళ్ళిపోయి ఓన్లీ స్క్రీన్ కేఎల్ రాహుల్ ఒక్కడే కనిపించేటట్టు పెట్టింది. సో నేను అనుకుంటాం మేబీ ఆ ల్యాప్టాప్ పేరో లేకపోతే ఆ ఎడ్జెస్ ఏదో ఒకటి కనిపించేటట్టు పెట్టినట్టయితే హోల్డ్ అయ్యేదేమో అనుకున్నాను. ఎందుకంటే బికాస్ యూ పెయిడ్ దట్ సబ్స్క్రిప్షన్, నీకు ఆ ఛాన్స్ ఉండొచ్చు ఆ 60 సెకండ్స్ క్లిప్ నువ్వు పోస్ట్ చేయడానికి అని నేను, నా పర్సనల్ ఫీలింగ్. అది ఇప్పటికీ ఒక హైపోథసిస్ అనమాట, నాకు తెలియదు ఎందుకైందో కూడా అర్థం కాల. కానీ అనాలిసిస్ తర్వాత నాకైతే అదొక్కటి రీజన్ అనిపించింది. ఎందుకంటే అక్కడ ఏ లేబుల్స్ లేకపోవడం, ఓన్లీ గేల్ రావులు ఉండడం, ఇట్ సెలబ్రేట్ ఉండటం వల్ల మేబీ ఉండొచ్చు. ఎందుకంటే తను సబ్స్క్రిప్షన్ తీసుకుంది కాబట్టి మేబీ తను కనుక మొత్తం పోస్ట్ చేస్తుంటే ఆ సబ్స్క్రైబ్ లింగో ఏదో ఛానల్ పేరు ఉంటుంది, అది పైన కనిపించేది. సో IPL T20.com కి తెలిసింది, ఓకే పర్చేస్ చేసుకున్నారు, అక్కడి నుంచి వీడియో తీసుకున్నారు అని చెప్పేసి వచ్చేది. లేదు హాట్స్టార్ కనిపిస్తే ఇండియాలో ఓకే వీళ్ళు హాట్స్టార్ చూస్తున్నారు, లేకపోతే వీళ్ళు టీవీలో చూస్తున్నారు స్టార్ స్పోర్ట్స్ లో, అది వీడియో తీసి పెట్టారు అని చెప్పేసి 60 సెకండ్లకి ఏం కాదనుకునేటోళ్ళు ఏమో గానీ, బట్ ఏమో సంభవ్ మాకు ఐపీఎల్ నుంచి స్ట్రైక్ రావటం మేము అసలు ఆలోచించలా. మేము మ్యూజిక్ ఆలోచించలేదు కదా. కానీ బేసిక్ గా వీడియోకి పడటం అనేది విచిత్రం. నేను చాలా స్ట్రైక్స్ ఉన్నా, అంటే చాలా యూట్యూబ్ లో స్ట్రైక్ పడింది ఎందుకు పడింది అంటే, షాపింగ్ మాల్ కి వెళ్తే వెనక మ్యూజిక్ వచ్చింది, లేకపోతే ఇంట్లో ఏడో పాట ప్లే అయింది, లేకపోతే వీటికి పడ్డే స్ట్రైక్స్ అసలు అవాయిడ్ చేసేయండి. అప్పటికి నేను మా చెల్లి అనుకుంటాం కదా, ఏంటంటే ఏ బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేయొద్దు, నార్మల్ గా రన్ చేద్దాం, మన ఇద్దరం మాట్లాడుకుంటే అట్లానే పెడదాం అని చెప్పేసి వెళ్తాం అనమాట మేము, బేసిక్ గా ఏ మ్యూజిక్ యాడ్ చేయకుండా. సో అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడి నుంచి స్ట్రైక్ పడతాం, స్ట్రైక్ పడిపోయి దీనికి బొక్క ఒక 1000 వ్యూస్ 500-600 వ్యూస్ వచ్చేసింది. నేను దాన్ని డిలీట్ చేశాను. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, ఈ స్ట్రైక్ ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి గైస్. ఒకటి వచ్చేసి స్ట్రైక్ ఎవరైతే చేశారో వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవడం, అంటే నేను ఈ వీడియోని డిలీట్ చేసేసాను, సో నువ్వు స్ట్రైక్ ని లిఫ్ట్ చేసేసి సో దట్ నాకు ఛానల్ ఫ్రీ అయిపోతుంది అని చెప్పేసి అడగొచ్చు. తెలియకుండా చేస్తున్నాము, మేము డిలీట్ కూడా చేసేసాము. సో రిక్వెస్ట్ చేయడం, ఎవరైతే ఓనర్ ఉన్నారో, ఎవరైతే స్ట్రైక్ క్లెయిమ్ చేసుకున్నారో వాళ్ళకి మెయిల్ రాయాలి. సో అది నేనేం చేశాను, మెయిల్ చాలా లేట్ గా 2 months అయిపోయి ఇక్కడ ఎప్పుడైతే ఎలిజిబిలిటీ వచ్చిందో నాకు, ఏది మినీ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ వచ్చి ఆ ఒక్క విషయం వల్ల అయిపోయింది కదా, నేను మెయిల్ రాసా గైస్ IPL T20కి.
నేను రాసేసాను. కానీ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. నేను ఇదే మా చెల్లికి హ్మ్. కూడా చెప్పా. అంటే రాయొచ్చు ఈ మెథడ్ నాకెప్పుడో తెలుసు. స్ట్రైక్ పడ్డ రోజే చదివాను నేను. కాకపోతే కాకపోతే ఐపీఎల్ వెంటనే టీ20 అనేది అంత పెద్ద వాళ్ళు చూడొచ్చు, కంపెనీ అనుకో అంత చూడకపోవచ్చు. పెద్ద ఆ! నెట్వర్క్ ఉన్న కరెక్టే. ఇది వాళ్ళకి ఇన్ని వీడియోస్ వెళ్తాయి యూట్యూబ్ లో. వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. ఎంతో మందికి స్ట్రైక్ ఉంటారు. సో రెస్పాన్స్ రాదేమో అని నేను అన్నాను. సో యాహ్! సర్లే మినీ మానిటైజేషన్ కూడా వచ్చేసింది. మేము 3 రాదనుకున్నాం టూ బేసిక్ గా. మినీ మానిటైజేషన్ అవ్వదేమో ఈ స్ట్రైక్ వెళ్ళిపోయేదాకా. అయిపోయి 90 డేస్ ఉంటది గైస్ బేసిక్ గా స్ట్రైక్ అనేది. సో ఈ 90 డేస్ హ్మ్. మనం ఏంటంటే ఇంకొక 2 స్ట్రైక్స్ పడకుండా చూసుకోవాలి. ఇంకో 2 స్ట్రైక్స్ పడితే కంప్లీట్లీ 3 ఛానెల్ స్ట్రైక్స్ యాక్టివ్ గా ఉంటే గనక ఛానల్ ఎత్తిపోయిద్ది అనమాట. అదే ఎత్తిపోతల పథకం. గదా! సో దాని తర్వాత ఇంకెట్టానో అడుక్కుని తెచ్చుకోవాలంటే వెనక్కి. అది ఎప్పుడైనా ఆ! జరిగితే చెప్తా మీకు. సో వెనక్కి రావాలని చెప్పి ఎప్పుడన్నా జరిగితే హోప్ హోప్ అట్లాంటివి జరగదు. జరగకూడదని చెప్పేసి అనుకుంటున్నా. అసలు ఒక్క స్ట్రైక్ కూడా అదే. పడకూడదనే కోరుకుంటున్నా నన్ను అడిగితే సింపుల్ గా అదే. చెప్పాలంటే. అందుకే మేము ఫోటోస్ గాని, లేకపోతే ఇంకోటి యాడ్ జేయకపోవడానికి రీజన్ అదే. సో, జస్ట్ ఇద్దరం మాట్లాడుకుంటూ కూర్చుందాం ఇంకంతే. ఏమి యాడ్ చేసి ఇప్పుడు యూట్యూబ్‌లో మనం చాలా చూస్తాం. ఏంటి స్ట్రైక్ ఫ్రీ క్లిప్స్ వెళ్తా బ్యాక్‌గ్రౌండ్ ఉంటే మ్యూజిక్. ఇట్లా స్ట్రైక్ ఫ్రీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అని, ప్లేయర్స్ లేకపోతే క్లిప్స్ పెడుతున్నారు. క్లిప్స్ పెడతా ఉంటారు. ఫోటోస్ పెడతా ఉంటారు. హే! నాకింక అదయిన తర్వాత ఇంకా ఆ రిస్క్ కూడా తీసుకోబుద్ది కావట్ల. అది. చాలా మంది సజెస్ట్ చేశారు. మీ మధ్య మధ్యలో కొంచెం ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆడాడనుకో, అతని ఫోటో పెట్టండి ఆ మ్యాచ్‌లో. అలా ఎళ్ళేటట్టు. అట్లా వెళ్ళాలా? ఆరెల్స్ ఒక 2 సెకండ్స్ ఆగి తర్వాత ఇంకోటి అన్నట్టు. కానీ నాకెందుకో ఎందుకులే రిస్క్ అన్నట్టు అనిపిచ్చింది. సో, అది. గైస్ మీకు ఎవరికైనా తెలుసు ఇట్లా ఫోటోల హ్మ్. వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు అంటే కనుక కామెంట్ హ్మ్. చేయండి. సో దట్ నెక్స్ట్ నుంచి ఏమన్నా యాడ్ చేయొచ్చు. ఏది ఎందుకంటే ఎడిటర్ హ్మ్. రామన్నమాట అదేం కాదు. సో ఆమె చూసుకుంటుంది ఎడిటింగ్ పార్ట్. యాహ్! మేబీ అప్పుడు క్లిప్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తది. ట్రై అట్లీస్ట్ చేస్తాం అంతే. ఫోటోలు గానీ ఏమన్నా. జస్ట్ ఒక 1, నాకు 2 తెలిసి సెకండ్స్ అంతే. ఫోటోలకైతే పడదని హ్మ్. చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ఫోటోలకైతే ఛాన్స్ హ్మ్. లేదు. నువ్వు అన్లెస్ నువ్వు మ్యూజిక్ యాడ్ చేస్తుంది తప్ప అని చెప్పేసి అదే గదా! అనుకుంటున్నా. సో, నెక్స్ట్ యాహ్! యూట్యూబ్ లో కూడా కొన్ని కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ దొరికింది గైస్. కాకపోతే అవి హ్మ్. బొగడలాగా ఉంటాయి అనమాట. ఆ మ్యూజిక్ పెడితే ఉన్న చూసేవాడు కూడా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అందుకని చెప్పి అవి పెట్టాం అనమాట బేసిక్ గా. అదే. సో, అది గైస్. హోప్ అది అయిపోతది. అయిపోతది మానిటైజేషన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా దగ్గర పడతాము అని చెప్పేసి అనుకుంటున్నాం. మానిటైజేషన్ అనుకుంటున్నాం. అవ్వడానికి ఇంకా హ్మ్. చాలా పనుంది గైస్. ఎందుకంటే టైముంది. 218 సబ్స్క్రైబర్స్ కావాలి మనకి. ఇంకా మనకి ఇంకా, 218 ఇంకా సబ్స్ కావాలి. కావాలి. ఇంకా వాచ్ అవర్స్ ఈ ఇంకా మధ్య కావాలి. అయితే యాహ్! కంప్లీట్లీ డల్ ఉంది. వీడియోలు తగ్గిపోయినాయి. సింపుల్ చెప్పాలంటే యాహ్! ఐపీఎల్ అయిపోయిన దగ్గర నుంచి డైలీ వీడియోస్ రావట్లేదు. ఎప్పటికో పుణ్యకాలంగా 3 రోజులు, 4 రోజులకి వస్తుంది. అది నాకేం 3 గుర్తు. రోజులకైనా వస్తుంది కదా అని అనుకుంటున్నా గానీ చాలా మంది కొంచెం దగ్గరగా ఉన్న హ్మ్. వీళ్ళందరేమో ఇంకా అడుగుతున్నారు. వీడియో ఏంటి రాట్లేదేంటి? ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు అని మేబీ అడుగుతున్నారు గైస్. ఐపీఎల్ అప్పుడు అసలు 60 డే మొత్తం డైలీ ఆ 2 పెడతాం మంత్స్ వల్ల ఏమో వరుస పెట్టేసరికి మేబీ అలవాటు పడిపోయి ఒక 1, 2 డేస్ లేట్ అయినా గూడా 3 డేస్ అయిపోయింది ఇంకా వీడియో రావట్లే. రాలేదేంటి అన్నట్టు అంటున్నారు. సో, అడుగుతూ యాహ్! ఉన్నారు. చూద్దాం. హ్మ్. రెండోది డైవర్స్ కంటెంట్ పెడదామంటే కూడా మాకు పెట్టబుద్ధి కావట్లేదు. ఎందుకంటే పెట్టినా చూడట్లేదు. వ్యూస్ సపోర్ట్ చేయలే రావట్లేదు యూట్యూబ్. వాటికి. సో యాహ్! అది మేబీ యూట్యూబ్ ఎస్సీఓ ప్రాబ్లమ్ కూడా అయ్యుండొచ్చు. రీచ్ హ్మ్. ఇవ్వకపోతే కూడా చూడకపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఎందుకంటే అందులో మాకైతే తెలుస్తది అనలిటిక్స్ లో ఎంతమందికి రీచ్ వెళ్తుంది, రీచ్ ఎంతమంది అయితుంది క్లిక్ ఏంటి? చేస్తున్నారు, అది రీచ్ కూడా ఎంతమంది ఇవ్వట్లేదు యూట్యూబ్. అదే గదా! యాహ్! చాలా ఉన్నాయన్నమాట. బేసిక్‌గా ఈ యూట్యూబ్‌ని అయి అర్థం మళ్ళీ చేసుకోవడం యూట్యూబ్ మాట్లాడుకుందాం. వల్ల కూడా కాదు. బేసిక్‌గా. అదే. సో మాకైతే అదే. స్ట్రైక్ పడింది. సో అందుకని మేము మినీ మానిటైజేషన్‌కి అయితే అప్లై చేయలేకపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ టు ఎలిజిబుల్ అయినా ఎవ్రీవన్ గైస్. అప్లై చేయలేం. మమ్మల్ని యాహ్! మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకంటే 500 దాటడం అనేది అదొక మైల్‌స్టోన్ సింపుల్‌గా చెప్పాలంటే. అప్పుడే వీడియో యాహ్! చేయాల్సింది. కానీ అప్పుడు డైలీ వీడియోస్ రావడం వల్ల ఐపీఎల్ ఉండటం వల్ల నాకింకా చేయలేకపోయాం అన్నమాట. సో ఎగ్జాక్ట్‌లీ. మేము అనుకున్నాం ఒక వీడియో చేద్దాం థాంక్ యూ వీడియో లాగా 500 అయినప్పుడు హ్మ్. అని చెప్పేసి. కాకపోతే 500 దాటిపోయింది. అప్పుడు ఐపీఎల్ రన్నింగ్ లో ఉంది. డైలీ 2 వీడియోలు ఇంకా అంటే ఇక కష్టం ఇక బేసిక్ ఇక చూడరు. యూట్యూబ్ గూడా పుష్ ఒక చేసేది రోజులో కాదేమో. 2 వీడియోలు అని చెప్పేసి మాకే భయమేసింది. రోజుకు 2 వీడియోలు అని చెప్పేసి. అదే ఇంక గదా! అప్పుడు సో, చేయలేదు గైస్. సో ఇప్పుడు సందర్భం ఏదో కలిగినట్టు అనిపించింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. చెప్తున్నాం. సో యాహ్! ఫ్రమ్ ద థాంక్ బాటమ్ యూ. ఆఫ్ అవర్ హార్ట్స్ మాకు యెస్. ఎవరైతే సపోర్ట్ చేశారో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ హ్మ్. మచ్ అన్నమాట. సో ఇలానే యెస్. సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎవరైతే క్రికెట్ బాగా చూస్తారో సో దట్ వాళ్ళు యాహ్! కూడా సబ్స్క్రైబ్ అయ్యి మా ఛానల్ ని చూడొచ్చు. యాహ్! నెక్స్ట్ ఇంకేదన్నా సజెషన్స్ ఇయ్యండి గైస్. ఎవరు సజెషన్స్ ఇవ్వట్లేదు ఫస్ట్ థింగ్. మీరేం చూస్తారు, మీరేది ఇష్టపడతారు అని చెప్పేసి అడుగుతున్నాం కదా. సో యాహ్! మీకు ఏ కంటెంట్ కావాలో చెప్పండి. ఏం ఎందుకంటే కావాలి మేము ఏంటి? బేసిక్ గా యాహ్! ట్రిప్పులకి వెళ్తాం అనమాట. ఇక్కడక్కడ రేపు ఎల్లుండి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. కొన్ని ట్రిప్స్ పడతాయి. కాకపోతే అవి పెట్టాలంటే హ్మ్. కూడా నాకు ఇంకోలా నాకే నచ్చట్లేదు. పెడితే కూడా చూస్తారా లేదా అని చెప్పేసి నాకు హ్మ్. అనిపిస్తుంది. సో అంటే మేమేమనుకుంటున్నామంటే ఎళ్లి ఆ ఎఫర్ట్ తీసి పెట్టినందుకు అట్‌లీస్ట్ కొంచెమన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఇప్పుడు అంత మంచిగా తీసి రాకపోతే నెక్స్ట్ టైమ్ నుంచి ట్రిప్ అన్నా ఎంజాయ్ చేస్తాం గదా! వీడియో తీయకపోయినా ప్రశాంతంగా అని అప్పనుకుంటాం.
యప్. సో అది గైస్, ఈ వీడియో అయితే రీజన్ అయితే తెలిసిందని అనుకుంటున్నా. మా స్ట్రైక్ కథ అనమాట. సో ఫైనల్లీ అది చూద్దాం ఈ 28 డేస్ లో గనక IPL T20.com రెస్పాండ్ అయ్యి స్ట్రైక్ ఎత్తేస్తుందా ఎయ్యదా అని మీకేమనిపిస్తుందో చెప్పండి గైస్. సో ఈ చెప్పండి. 28 డేస్ నీకేమనిపిస్తుంది? నీతో నాకైతే అనిపించట్లేదు ఎత్తేస్తారని. హోప్స్ కూడా లేవు, మెయిల్ పెట్టాం కానీ ఎందుకు లేవు నాకైతే. కింద కామెంట్ చేయండి మీకేమనిపిస్తుందో. హోప్ ఎత్తేస్తే గనక అది అప్లై చేస్తాం, మినీ మానిటైజేషన్ అప్లై చేసేసి దాని వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది అప్పుడు ఒక వీడియో చేసి చెప్తాం గైస్. అంటే ఇంకొంచెం అర్థం చేసుకుని బేసిక్ గా ఏదో 3 పాయింట్స్ ఏదో ప్లస్ ఉంటుంది. సో ఆ 3 అర్థం చేసుకుని వాటి గురించి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా గైస్. సో ఇది గైస్ ఈ రోజు వీడియో అయితే. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.